కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రతో కాంగ్రెస్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్కు ఏమాత్రం దేశభక్తి ఉన్నా అక్రమంగా రాష్ట్రంలో ఉన్న విదేశీయులను, రోహింగ్యాలను పంపించేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్పై చిన్నపాటి యుద్ధమే జరిగిందని, భారత సైన్యం చేసిన పోరాటాన్ని తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అమెరికా ట్విన్ టవర్స్పై అల్-ఖైదా దాడి చేసి 6,000 మందిని చంపితే 10 ఏళ్ల దాకా అగ్రరాజ్యం ఏమీ చేయలేకపోయిందని అన్నారు. 10 ఏళ్ల తర్వాతే ఒసామా బిన్ లాడెన్ను పట్టుకుని చంపిందని తెలిపారు. కానీ పెహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే భారత సైన్యం ఉగ్రవాదుల అంతు చూసిందన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. జోరు వానలో సాగిన యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్, శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ, అప్పాల ప్రసాద్తో పాటు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. కళాకారుల విభిన్న వేషధారణలతో, డప్పు నృత్యాలతో సాగిన యాత్రతో హిందువుల ఐక్యతను చాటి చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉద్వేగభరితంగా ప్రసంగించి కాంగ్రెస్ తీరుపై ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ లోపలకు వెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 11 మిలిటరీ బేస్లను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? 20% మేరకు పాకిస్తాన్ మిలిటరీ మౌలిక వసతులను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? మన సైన్యం దెబ్బకు భయపడి యుద్ధం ఆపాలంటూ కాళ్ల బేరానికి రావడం చిన్న యుద్ధమా? ఏది చిన్న యుద్ధమో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రాఫెల్ విమానాలు, భారత సైన్యం పోరాటాలపై రాహుల్ గాంధీ చులకనగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అందుకే రాహుల్ గాంధీకి భారతదేశంలో కంటే పాకిస్తాన్లోనే ఎక్కువ మంది అభిమానులున్నారని తెలిపారు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ట్రెండింగ్లో ఉండడమే అందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్కు దేశభక్తి ఉంటే హైదరాబాద్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను, విదేశీయుల్ని బయటకు పంపించేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్రానికి లేఖ రాస్తే తాము చూసుకుంటామని తెలిపారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కుహానా లౌకికవాదులకు వార్నింగ్ ఇవ్వడానికే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పెహల్గాంలో ఉగ్రవాదులు హిందువులను దారుణంగా కాల్చి చంపారని, అందుకే పాకిస్తాన్పై దాడి చేసి నరేంద్ర మోడీ భారత సైన్యం సత్తాను చాటి చెప్పారని తెలిపారు. భారత సైన్యానికి సంఘీభావంగా నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగాలని కోరారు.